ఈరోజు మనం ఉన్నాము యాంటిగ్వా గ్వాటమాలా. ఇదొక ఓల్డ్ స్పానిష్ సిటీ అన్నమాట. ఈ సిటీ అంతా వాల్కెనోస్ తో సరౌండ్ అయి ఉంది. కొన్ని వాల్కెనోస్ ఇంకా యాక్టివ్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఈ సిటీ ఇంకా ఈ సరౌండింగ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. You look ready. We came to this cafe and ఇక్కడ ఒక పిల్లి ఉంది. ఈ పిల్లి చూసారా, ఇక్కడ ఒక ఐ లవ్ ఆంటిగ్వా సైన్ ఉంది. పొద్దున్నే లేసాను నేను 6 గంటలకి. సన్ రైజ్ అయిపోయింది. పైన చూడండి ఎలా ఉందో. అక్కడ ఒక వాల్కెనో, ఇటు పక్కన తిప్పి చూపిస్తా. అక్కడ చూసారా వాల్కెనో, అది యాక్టివ్ వాల్కెనో, అది ఫేగో అనుకుంటా దాని పేరు. చాలామంది ఈ ప్లేస్ పాపులర్ ఎందుకంటే ఈ మౌంటైన్ ఎక్కి అక్కడ వాల్కెనో కూడా చూస్తారు. అది ఇంకా ఎరప్ట్ అవుతుంది. అది యాక్టివ్ వాల్కెనో. అదొక 2-3 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ ఇక్కడ స్పాట్. అందుకే చాలా కంట్రీస్ నుంచి గ్వాటమాలాకి చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఆ వాల్కెనోకి చూడడానికి. అది కంటిన్యూస్లీ ఎరప్ట్ అవుతూనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఎరప్ట్ అవుతూనే ఉంది. పొగలు చూసారా పైన. కొంచెం రెయినీ సీజన్లో వచ్చాము మేము. కొంచెం లేట్ అయిపోయింది సీజన్లో. ఇప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. అందుకే నైట్ డ్రైవ్ చేసుకుంటే మనం గ్వాటమాలా సిటీ నుంచి యాంటిగ్వాకి వచ్చామన్నమాట. నైట్ అంతా నార్మల్లీ మనకి ట్రాఫిక్లో 40 minutes అలా పడుతుంది. కానీ నిన్న వాన పడుతుండే, ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది గ్వాటమాలా నుండి యాంటిగ్వా రావడానికి. ఇప్పుడు స్కై అంతా క్లియర్ అయిపోయింది. సూర్యుడు బయటకు వచ్చాడు కదా. ఈరోజు డే చాలా బాగుంది. సో ఈరోజు చాలా బాగుంది. అంటే మబ్బులు అంతా క్లియర్ అయిపోయాయి కాబట్టి కొంచెం రెడీ అయ్యి ఈ సిటీని అంతా ఒక వాకింగ్ టూర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. యాంటిగ్వా అంతా సిటీ అంతా వాల్కెనోస్తో సరౌండ్ అయి ఉంటుంది. కానీ ఈ వాల్కెనోస్ని చూడడానికి నార్మల్ ఏ బిల్డింగ్ పైకి వెళ్ళినా చూడొచ్చు. కానీ ఒక ప్రత్యేకమైన వ్యూ పాయింట్ ఉంటుంది. దాని పేరు ఆర్క్ ది శాంతా క్యాంటలీనా. అక్కడ నుండి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అది చూడండి. చూసారా, వెనకాల బ్యాక్ డ్రాప్లో ఒక పెద్ద వాల్కెనో. అది యాక్టివ్ కాదు, బట్ దిస్ ఈస్ ద ఆర్క్ ది శాంతా క్యాంటలీనా. సో చాలా పిక్చరస్గా ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ డ్రాప్లో వాల్కెనో, ఈ ఆర్చ్, ఇంకా ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్, ఇంకా ఈ కాబుల్ స్టోన్స్, ఇదంతా రాళ్ళతో చేసిన రోడ్లో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా వరకు బిల్డింగ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. సమ్వన్స్ హ్యావింగ్ దేర్ వెడ్డింగ్ ఫోటోషూట్ రైట్ అండర్ ద ఆర్చ్. ఈ ఆర్చ్ చూడండి ఎంత క్రేజీగా ఉందో. అక్కడ వాల్కెనో. సో అంటే కొంచెం దూరంలో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి ఈ యాంటిగ్వా సిటీ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. అది ఓన్లీ ఈ ఆర్చ్ నుంచి ఒక 25 minutes వాక్. కాకపోతే కొంచెం అప్హిల్ పైకి ఎక్కాలన్నమాట. ఈ ఆర్చ్కి ఎదురుగానే ఇక్కడ ఒక ఐ లవ్ ఆంటిగ్వా సైన్ ఉంది. అండ్ ఇది ఒక పాపులర్ చర్చ్. కానీ ఇప్పుడు ఓపెన్ చేయలేరు. ఓపెన్ అయినప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. అంత పాత స్ట్రీట్స్, ఇంకా రోడ్స్ అన్నీ ఇక్కడ డెవలప్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ ఈ కాబుల్ స్టోన్స్, ఇవి రాళ్ళతో చేస్తాయి కదా, అలానే ఉన్నాయి. కార్లో దీని మీద నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే అదొక పెద్ద ఆఫ్ రోడ్ వెళ్ళినట్టే. గుంతలు ఉంటుంది. చూసారా అన్ని కలర్ఫుల్ బిల్డింగ్స్. మనం ఇలా నడుచుకుంటూనే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes అయింది. ఆ వ్యూ పాయింట్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉందా, అక్కడ ఒక ఆర్చ్ ఉందా, అక్కడికి వెళ్ళాలన్నమాట. గ్వాటమాలా పాపులేషన్ మ్యాక్సిమం వచ్చేసి స్పానిష్ ఇంకా మాయన్స్ మిక్స్ ఉంటారు అనమాట. అంటే మాయన్ సివిలైజేషన్ ఏదైతే ఉంది చిచిన్ ఇట్సాలో, కాంకూన్, మెక్సికో సైడ్లో ఉన్నది, అది గ్వాటమాలా వరకు ఉందన్నమాట. సో అదే పాపులేషన్ ఇక్కడ కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ పాపులేషన్ అందరూ వాళ్ళ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మేల్ హైట్ వచ్చేసి 5 feet 5 అలా ఉంటారు. ఫీమేల్ 5 to 5 feet అలా ఉంటారు. చాలా చిన్నగా ఉంటారు మాయన్స్. సో గ్వాటమాలాలో ఇంకో చాలా రూయిన్స్ కూడా ఉన్నాయి. రూయిన్స్ అంటే చిచిన్ ఇట్సాలో పిరమిడ్స్ ఎలా ఉన్నాయి అలా ఇక్కడ కూడా పిరమిడ్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం నార్త్కి వెళ్ళాలి. అంటే తికాల్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మాయన్ పిరమిడ్స్ ఉంటాయి. కానీ యాంటిగ్వా వచ్చేసి ఇట్స్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ ద స్పానిష్ కలోనియల్ సిటీ అనమాట. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము ఈ ప్లేస్కి. ఇలా స్టేర్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంటే కారో ది లా క్రూజ్ వ్యూ పాయింట్కి వస్తాం అనమాట. సో ఇలా స్టేర్స్ పై వరకు వెళ్తుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామా, కొంచెం పైకైతే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంటుంది ఈ ప్లేస్లో.
అందుకే చెమటలు బాగా వస్తున్నాయి. వేడి బాగుంది, ఆల్మోస్ట్ 28 degrees Celsius ఉంది. ఓకే, సో ఫైనల్లీ వి మేడ్ ఇట్, వచ్చేసాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి, యాంటిగ్వా సిటీది ఎంత అమేజింగ్గా ఉంటుందో. నేను ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఉంది, ఆ ఆర్చ్ నుండి వ్యూ పాయింట్ చూద్దాం ఇప్పుడు. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. మనం అక్కడ ఒక ఆర్చ్ ఉందా, అక్కడ నుండి మనము పైకి వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ అ పాపులర్ వాల్కనో, బట్ ద యాక్టివ్ వన్స్ ఆర్ అరౌండ్ హియర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్ ఉంది కదా వ్యూ పాయింట్. అండ్ క్రాస్ వచ్చేసి ఇక్కడ ఉంది. దిస్ లాట్ ఆఫ్ చాలా పార్క్ ఉంది పైన, ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ యాంటిగ్వా. గ్వాటమాలాలో వచ్చేసి ఆల్మోస్ట్ 36 వాల్కెనోస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 4 యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. మనం ఒక టూర్ బుక్ చేసామన్నమాట. ఆ టూర్లో వాళ్ళ ఒక యాక్టివ్ వాల్కెనో పైకి మనల్ని హైక్ చేసుకుంటూ తీసుకెళ్తారు, మనమే హైక్ చేయాలి. అదొక ఓవర్ నైట్ హైక్. ఓవర్ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ సన్ రైజ్కి ఆ వాల్కెనో ఎరప్ట్ అయ్యేది చూసి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తామన్నమాట. సో హైక్ మనకి ఇంకో 2 రోజులలో ఉంది. సో వెదర్ బాగుంటే వీ కెన్ డూ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెము రెయినీ టైంలో వచ్చినాము కాబట్టి వాన ఎక్కువ ఉందనుకో అది ఎక్కడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నైట్ స్టే అంతా క్యాంపింగ్ టెంట్స్లలో ఉండొచ్చు. వాన అంతా రాత్రి పడితే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వుడ్ బి గుడ్. సో అది కూడా చేద్దాం. ఆ బస్సెస్ చాలా పాపులర్ అనమాట ఇక్కడ. వాటిని చికెన్ బస్సెస్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ బస్సెస్ అమెరికాలో స్కూల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అమెరికా వీళ్ళకి అమ్మేస్తారు అనమాట. అంటే వీళ్ళకి తక్కువ రేట్లో వీళ్ళందరూ కొనుక్కుంటారు. వీళ్ళు అవన్నీ మెక్సికో నుండి ఇలా కిందికి డ్రైవ్ చేసుకుంటే గ్వాటమాలాకి వచ్చి వీటిని వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి, ఇంకా అప్పట్లో వీటిలో చికెన్స్ ఇంకా యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అందుకే ఈ బస్సెస్కి చికెన్ బస్సెస్ అని పేరు. Antigua used to be the capital city of Central America of the Spanish Empire. But because there were a lot of earthquakes and careful, there's a dog there. Oh. There's a dog? Yeah. So there were a lot of earthquakes and volcanic earthquakes and volcanic activity. So they decided to move the capital to Guatemala City, where it is today. A little bit farther away from the natural disaster action. Antigua చాలా న్యాచురల్ డిజాస్టర్స్కి ప్రోన్ అయి ఉంది. అంటే ఇక్కడ చాలా ఎర్త్క్వేక్స్ ఇంకా వాల్కనిక్ యాక్టివిటీ చాలా ఉండేది. 1770s ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ టైంలో స్పానిష్ ఏం చేశారంటే క్యాపిటల్ సిటీని యాంటిగ్వా నుంచి మూవ్ చేసేసి కరెంట్ క్యాపిటల్ గ్వాటమాలాకి ఏదైతుంది గ్వాటమాలా సిటీ అక్కడికి మూవ్ చేశారనమాట. ఇంకా గ్వాటమాలా సిటీ ఇప్పుడు క్యాపిటల్. అదే ద లార్జెస్ట్ సిటీ ఇన్ లార్జెస్ట్ క్యాపిటల్ నుంచి లార్జెస్ట్ సిటీ ఇన్ ఆల్ ఆఫ్ సెంట్రల్ అమెరికా. ఇక్కడ అన్ని లోకల్ వెండర్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళు షాండలియర్స్ తయారు చేస్తున్నారు అనమాట. ఈ స్ట్రీట్లో అక్కడ ఒక ఫ్లాగ్ ఉందా, అది గ్వాటమాలా ఫ్లాగ్. సో గ్వాటమాలా వచ్చేసి సెంటర్ అనమాట. అప్పట్లో స్పానిష్ ఎంపైర్ ఉన్నప్పుడు ఇదంతా ఒక పెద్ద కంట్రీ ఉండే. అంటే దీని పేరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా అని ఏదో ఉంటుండే. హాండరస్, నికరాగ్వా, కోస్టరికా, బెలీజ్, గ్వాటమాలా ఇవన్నీ కలిసి ఒకటే కంట్రీ ఉంటుండే. కాకపోతే తర్వాత అన్ని స్ప్లిట్ అయిపోయి సపరేట్ కంట్రీస్లో అయిపోయినాయి. సో ఈ యాంటిగ్వా సిటీ వచ్చేసి ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అందుకే ఇదంతా చాలా ప్రిజర్వ్ అయి ఉంది. ఆల్మోస్ట్ 200-300 సంవత్సరాలు అయినా ఇంకా ఈ సిటీ చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంది అనమాట. ఈ సిటీ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 50,000. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇది కొంచెం పాపులర్ ప్లేస్ అనమాట. వీళ్ళందరూ ఇక్కడనే టోటియాస్ అవన్నీ చేస్తున్నారు. బ్లాక్ బీన్స్ చూడండి ఎలా ఉందో. ఒక పాత గుహలో లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. గ్రాసెస్ వీఆర్ హియర్. ఈ రెస్టారెంట్లో ఈ ఫుడ్ తీసుకున్నమాట. ఇది బ్లాక్ బీన్స్, పొటాటోస్, చికెన్, ఇది ఇంకా హాలపినోస్ వేదిస్తారు. ఇది పప్పుసా, ఇది ఏదో సాస్, చిల్లీ సాస్ అనుకుంటా. ఇది గువాకమోలే, ఇది ఆనియన్స్, అండ్ ఇక్కడ టోర్టియాస్ ఉన్నాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఫుడ్ వాజ్ అమేజింగ్. అసలు అదంతా ఫుడ్ జస్ట్ $20. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము ఒక టూర్ ఉంది, అదొక వాకింగ్ టూర్. సో సిటీ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదొక 2 hours టూర్ అది చేద్దాం అనమాట. ఇది మెయిన్ సెంటర్ అనమాట. సో ఈ సెంటర్లో ఇక్కడ ఒక పాపులర్ ఫౌంటైన్, దీని పేరు మర్మేడ్ ఫౌంటైన్. మన టూర్ ఇక్కడనే, మన టూర్ గైడ్ అక్కడ వెళ్తున్నాడు.
ఈ సిటీకి మెయిన్ చర్చ్ వచ్చేసి ఇది అనమాట, యాంటిగ్వాలో. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పాత మోటార్ వెహికల్, అంటే ఏదో హెన్రీ ఫోర్డ్ 1 లాగా అలా అనిపిస్తుంది. అది చూసారా, గుర్రం లేదు ఏం లేదు కానీ చిన్న మోటార్ ఉంది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఒకటి మీకు చూపిస్తా. సో అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా, ఆ ఫ్లాగ్ రైట్ సైడ్ వచ్చేసి యాంటిగ్వా ఫ్లాగ్. యాంటిగ్వా అంటే ఈ ప్లేస్ది. ఇది వచ్చేసి గ్వాటమాలా ఫ్లాగ్. ముందు గ్రీన్ కలర్ ఉంటుండే, ఇప్పుడు బ్లూ కలర్ ఉంది. ఇక్కడ ప్రతి బండి ఇవే, అసలు పల్సర్లు, టీవీఎస్లు అవే ఉన్నాయి, హోండా, మహేంద్ర, ఇవే బండ్లు. ఇంకా నేను షాక్ అయింది ఏంటి అంటే ఇక్కడ టీవీఎస్ లూనా కూడా ఉంది. మొత్తం ఇండియన్ బ్రాండ్ బండ్లన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ యాంటిగ్వా గ్వాటమాలాలో. ఇదే RX100 ఏందో ఇదే. Let me see what this is. I don't know. CB100 ఏంటో అది. సో ఇదే ప్లేస్లో మన టూర్ గైడ్ ఒక ప్లేస్ చెప్పాడు, రెస్టారెంట్. దీని పేరు రింకోన్ యాంటిగ్వా అని ఉంది. వీళ్ళు ఇక్కడ ఫ్రెష్గా టోర్టియాస్ చేస్తున్నారు. అండ్ సారీ, ఇక్కడ డో ఉంది, చేస్తుంది చూసారా. ఇక అది చూసారా, రోస్ట్ ఎంత బాగా చేస్తున్నాడు మొత్తం మంటకి. సో ఈ రెస్టారెంట్కి రండి ఒకవేళ యాంటిగ్వా వస్తే. సో అక్కడ చికెన్ పెడుతున్నాడు. సో యా, ఇది రెస్టారెంటే, ఈ ప్లేస్కి రండి. ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి కదా, ఈ పార్క్స్లో ఇక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ నేటివ్ కాదు ఇవి, వీటిని ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ కొన్ని డేట్స్ కూడా ఉన్నాయి, ఇది చూడండి డేట్స్. ఇంకా ఇవి ఎండితే డేట్స్లా తయారవుతాయి. డేట్స్ చాలా పొట్టిగా ఉన్నాయి. అక్కడ చూడండి వాల్కెనో, మనము పొద్దున్న చూసింది, ఇప్పుడు అంతా మబ్బులు వచ్చేసాయి దానికి. చెప్పా కదా, ఇక్కడ వాన ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎవ్రీ ఆఫ్టర్నూన్ వాన అయితే పడుతుంది ఇక్కడ. ఈ సిటీ ప్రతి కార్నర్, ప్రతి స్ట్రీట్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే ఇల్లు అన్నీ 1 ఫ్లోరే ఉంటాయి. కొన్ని ఇల్లులు ఉంటాయి అవి 2 ఫ్లోర్స్ ఉంటాయి. కానీ అవి ఎందుకు అంటే ఇక్కడ 1 ఫ్లోర్ ఉందంటే ఇక్కడ అర్త్ క్వేక్స్ చాలా వస్తాయి కాబట్టి. ఈ సిటీ సెంటర్ దగ్గరనే ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. మీరు ఒక $US, యూరోస్ ఏమైనా చేస్తే ఈ బ్యాంక్లో ఎక్స్చేంజ్ చేయొచ్చు క్వెట్జాల్స్కి. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఏదైతే ఉంది, ఇది ఒక స్టార్ బక్స్. చూడండి ఇక్కడ స్టార్ బక్స్ కాఫీ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ని ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టార్ బక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది చూడండి, ఈ ఆర్ట్ ఎలా ఉంది, ఈ వైబ్ ఏంటి, ఈ చెట్లు, ఈ గ్రీనరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని కాఫీ తాగుకుంటా ఏమని చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, రిలాక్స్ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద స్టార్ బక్స్. చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ ఒక చూపిస్తాను మీకు. ఈ బర్డ్ వచ్చేసి వీళ్ళ నేషనల్ బర్డ్, వీళ్ళ ఫ్లాగ్లో కూడా ఉంటుంది, అంటే వీళ్ళ నోట్స్ పైన కూడా ఉంటుంది. దీన్ని క్వెట్జాల్ అంటారు. వి కేమ్ టు దిస్ క్యాఫే అండ్ ఇక్కడ ఒక పిల్లి ఉంది. ఈ పిల్లి సో మనం ఆడుతున్నాం అనమాట. అక్కడ దాచుకుంటుంది, ఇలా వచ్చి దీన్ని అటాక్ చేస్తుంది చూసి. అండ్ ఐ గాట్ క్యాపచినో అండ్ యూ ఆల్ గాట్ మోకా అండ్ ఇట్స్ కాల్డ్ ఫెర్నాండో కాఫే యాంటిగ్వాలో. యూ సీ గన్ అది అక్కడ ఉంది, రెడీ అవుతుంది అటాక్ చేయడానికి. రేపు మనము ఒక హైక్ చేయబోతున్నాము. ఆ హైక్ ఏంటి అంటే ఈ సిటీ చుట్టూ 3 వాల్కెనోస్ ఉంటాయి. ఒకటి వాల్కెన్ ది ఆగ్వా, ఒకటి వాల్కెన్ ది ఫేగో, ఇంకోటి అతాతనెంగో. సో ఈ 3 మౌంటైన్స్లో అక్కడ కనిపించేది ఏదైతే ఉంది ఫేగో, అది యాక్టివ్ అనమాట. సో మనము ఈ అకాతనెంగో వాల్కెనో ఎక్కి, ఎందుకంటే అది డోర్మెంట్ ఉంది, అది ఎక్కి ఈ మౌంటైన్ని చూస్తాం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 3500-4000 మీటర్లు ఎంత ఉందండి. ఇది ఈవినింగ్ టైం అనమాట. ఇప్పుడు అందరు జనాలు బయటకు వచ్చారు. ఈరోజు వీకెండ్ కాబట్టి అందరు ఇంకా బయట వచ్చి చిల్ అవుతున్నారు. చూడండి సన్సెట్ అవుతుంది. సో ఈవినింగ్ కాగానే మొత్తం మబ్బులు వచ్చేస్తాయి, అంటే ఇలా ఓవర్ కాస్ట్లో అయిపోతుంది అనమాట సిటీ అంతా. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే అక్కడ అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండొచ్చు డోర్. సో మనకి ఎంట్రన్స్ దొరికింది, ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. సో ఇదే మ్యూజియం. సో ఈ మర్మేడ్ మీరు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సిటీ సెంటర్లో కూడా ఒక ఫౌంటైన్ ఉంటుంది మర్మేడ్ది. ఈ మ్యూజియం నుండి ఒక చాలా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఈ స్క్వేర్ని చూడడానికి. సో మ్యూజియం అంతా ఇలా ఉంది. మనము మ్యూజియంకి ఎంటర్ అయితే ఇక్కడ నుంచి ఒక వాక్వే ఉందన్నమాట. ఇక్కడ నుంచి సిటీ అంతా బాగా కనిపిస్తుంది. మెయిన్ స్క్వేర్ ఏదైతే ఉంది సిట్ సైడ్ వెళ్ళి చూసాం. అటు వాల్కెనో కనిపిస్తుందా లేదా ఇంకా చూసారా, అక్కడ ఉండాలి వాల్కెనో, ఇంకోటి అక్కడ ఉండాలి. మొత్తం మబ్బులతో నిండిపోయింది. అక్కడ పార్క్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లే ఈ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ స్పానిష్ది, అంటే ఒక బేస్ ఆఫీస్ లాగా అనుకోవచ్చు. సో అదనమాట. కానీ ఇప్పుడు దీన్ని అంతా మ్యూజియం చేశారు.
పొద్దున మీకు చూపించిన పెద్ద వాల్కెనో ఇక్కడ ఉంది, కానీ ఇప్పుడు అసలు కనిపించనే లేదు, ఎందుకంటే మొత్తం మబ్బులతో నిండిపోయింది. I guess we will just chill here.